సో ఫ్రెండ్షిప్ డే చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పని. ఇందులో వచ్చే ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ రాబోతున్నాడు. మాకు కూడా బెస్ట్ ఫ్రెండే, నా ఫ్రెండ్ కి ఇంకా బెస్ట్ ఫ్రెండ్. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ప్రసన్న మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, మా అందరికి కావాల్సిన వ్యక్తి. ఇండస్ట్రీలోని ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా పనిచేసి దాంట్లో మా అందరికి కూడా క్యారెక్టర్స్ ఇప్పించి మాతోని ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి జర్నీ చేస్తున్న ప్రసన్న. వెల్కమ్ ప్రసన్న. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ బెస్ట్ బడ్డీ. యాక్చువల్లీ రామ్ ప్రసాద్ గారు జబర్దస్త్ లో ఉన్నాడంటే దానికి కారణం ప్రసన్న బేసికల్లీ. ఫస్ట్ ప్రసన్న నా బెస్ట్ ఫ్రెండ్. హైదరాబాద్ లో నాకంటూ ఒక చార్మినార్, ఒక హుసేన్ సాగర్, ఒక ప్రసన్న. ఇండస్ట్రీకి రావడం కారణం ప్రసన్న అండి. సినిమాలు కూడా తనతో పాటు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న సినిమాలు నేను కూడా రైటర్ గా చేస్తున్నాను. దానికి వీడితో ట్రావెలింగ్ నాకు మెయిన్ కారణం అది. నేను గర్వంగా ఈ రోజు స్టేజ్ మీద చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మాటల్లో వీడే చెప్పాలి మిగతా విషయాలు. ప్రసన్న, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రామ్ ప్రసాద్ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి. జనరల్ గా అబ్బాయిలు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. ఒక సిగరెట్ షేర్ చేసుకున్న 10 నిమిషాలు మాట్లాడిన ఎవడంటే మా ఫ్రెండ్ అనేస్తాం. కానీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి వీడిని లైఫ్ లాంగ్ వదులుకోకూడదని అనిపిస్తుంది మనకి. అలాంటి మూమెంట్ నాకు రామ్ ప్రసాద్ తో ఏంటంటే, రామ్ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వైఫ్ కన్సీవ్ అయిన తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. బయటకు వచ్చి గుమ్మల నుంచి నాకు ఫోన్ చేశారు ఇద్దరు. అరుణ అంది, అన్నయ్య నేను కన్సీవ్ అయ్యాను, ఈ విషయం ఫస్ట్ ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలా మా అమ్మ నాన్నకి చెప్పాలని చాలా సేపు ఆలోచించిన తర్వాత ఫస్ట్ నీకే చెప్పాలనిపించి ఇద్దరం కలిసి నీకే ఫోన్ చేసామన్నయ్య, నేను కన్సీవ్ అయ్యాను. ఆడి ప్లేస్ లో నేను ఉంటే గనక మా అమ్మ నాన్నకు కాకుండా వాడికి అయితే చెప్పుండేవాడిని కాదు. అది ఆ ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గానీ ఏదైనా గానీ. ఇంకా తర్వాత ఎవడైనా సరే అక్కడ ఉండాల్సిందే, ఇంకా వేరే ఛాన్స్ లేదు. రామ్ ప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత నీకు స్ట్రగుల్ అవుతుండేవాడిని. ఏ ప్రాబ్లం వచ్చినా 1 point కాంటాక్ట్ రామ్ ప్రసాద్. వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తుండడు, మీ అందరూ తెలుసు. అరే ప్రసాద్ ఒక 5,000, అరే ప్రసాద్ 10,000 వెళ్దాం స్టేట్ బ్యాంక్ లో వేయటం, ఆ స్టేట్ బ్యాంక్ లో వేయటం. ఒకసారి అవ్వకపోతే వాళ్ళ బావగారి దగ్గర తీసుకుని పంపించేవాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు బాగా లోలో ఉండి నా వల్ల అవ్వట్లేదు ప్రసాద్, గివ్ అప్ ఇచ్చేద్దామా అన్నంత పొజిషన్ వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు అంటే వీడు అన్నాడు, అరే ఊరుకురా బాబు, నేను ఎలాగొచ్చాను, నువ్వు మాత్రం అక్కడ ఉండరా బాబు, అవసరమైతే ఇల్లు తాకడ పెట్టేసి డబ్బులు ఇస్తాను కానీ ఏదో చేద్దాం కానీ నువ్వు మాత్రం అక్కడ వదిలేసి రాకు. అండ్ ఒక్క విషయం ఈ రోజు అందరి ముందు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాను. మీ ఇద్దరం ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. 10 కాదు ఇంకా ఎక్కువే, కొంచెం అటు ఇటుగా ఫ్రెండ్స్. లాస్ట్ 1 year నుంచి మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఈ రోజు వరకు. ఒక చిన్న ఏదో పెద్ద విషయం ఏం కాదు, కానీ ఫ్రెండ్షిప్ డే అంటూ వస్తే ఇక్కడ ఉంటే బాగుండు అని కోరుకున్నది నన్నే. అందరికంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంది నేనే. 1 year నుంచి మీరు మాట్లాడుకుంటే కరెక్టే, కానీ మీ ఇద్దరు మరి నీ గురించి మాత్రం రోజు మాట్లాడతాడు. ఇద్దరు అబ్బాయిల మధ్య ఉండే లవ్ ఫ్రెండ్షిప్, అది దూరమైన కొద్ది పెరుగుద్ది తప్ప తగ్గదు. అదంతే. సుధీర్, రాత్రి 10 దాటిన తర్వాత ఒక్కోసారి పెళ్లికి ముందు కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేసేవాళ్ళు, హాయ్ అండి, హాయ్ బాగున్నారా, బాగున్నానండి, భోజనం చేశారా, చేశానండి, మీ సినిమాలన్నీ చూసానండి, థ్యాంక్ యూ అండి, సుధీర్ నెంబర్ ఉంటే ఇస్తారండి, సుధీర్ నెంబర్ ఉంటే ఇస్తారండి. కాదే మాకేంట సౌత్ బాగున్నా, రాత్రి అయితే నిన్ను తగులుకుంటున్నారు. మీది గ్లామరు, ఆయన గ్లామరు, అంతే అలాగే ఉంటుంది. అక్కడ పోయిందమ్మా. సన్నీ నేను రూమ్మేట్స్ కానీ రూమ్మేట్స్, గ్లాస్మేట్స్ కానీ గ్లాస్మేట్స్. 9 అయ్యేసరికి నేను తాగను, వాడి బాటిల్ తో పాటు రెడీగా ఉంటాడు అక్కడ. వీడి రూమ్ లో వాడు తాగడానికి వస్తుంటాడు. ఫస్ట్ 2 పెగ్గులు అన్న మొన్న ఒక ఎపిసోడ్ చేశాను అన్న, 2వ పెగ్ తర్వాత నుంచి అన్న ఒక అమ్మాయిని లవ్ చేశాను అన్న. 3వ పెగ్ అవన్నీ అబద్ధాలని అంటాడు లాస్ట్ లో. ప్రసన్న, హ్యాపీగా కూర్చొని మిగతా ప్రోగ్రామ్ మాతో పాటు ఎంజాయ్ చేసి 4 పంచులు వేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఎవరు రాబోతున్నారో చూద్దాం. కళ్ళలో దాచాను
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా తెలుసా దేనికి వచ్చారు ఇవాళ? వ్యాలంటైన్స్ డే అయినా ఫ్రెండ్షిప్ డే అయినా ఏంటో తెలుసా? తెలుసు మనకి స్నేహమేరా జీవితం ఓ ఫ్రెండ్షిప్ డే అని తెలిసి అంత వేసారు సాంగ్. సాంగ్ బట్టి మనం ఆర్టిస్ట్ కదా బ్రో సో సాంగ్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓన్లీ విషెస్ ఏనా బ్యాండ్ గీండ్ ఏం లేదా మాకు బ్యాండ్ కావాలంటే అసలు మీ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ లేకపోతే ఇప్పుడు ఈ సాంగ్ వేసిన తర్వాత నాకు కొంచెం డౌట్ కూడా వేస్తుంది. సో అది తేలిన తర్వాత అప్పుడు మనం బ్యాండ్లు ఇద్దాం. ఏ చి అలా అంటారండి బ్రో మా ఇద్దరి మధ్య ఉంది కంపల్సరీ ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్ వి ఆర్ ఫ్రెండ్స్. మీరిద్దరు ఒక 2 minutes జస్ట్ లేదా 30 seconds అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే మేము డిసైడ్ చేస్తాం ఏంటి అనేది మ్యాటర్. ఓకేనా? రెడీ? హో మెరుపల్లే మెరిసి ఉరుమల్లే ఉరుమి వానల్లే కురిసావే నిజమా లేదా కల. మేము జస్ట్ 2 minutes చూడమంటే మీరు ఆల్మోస్ట్ 3 minutes 48 seconds చూసారంట. ఎందుకు కాన్సెప్ట్ చూసారు? నేను జస్ట్ 2 minutes అన్న, 30 seconds కూడా పర్లేదన్న. అంటే డెడికేషన్ సాంగ్ ఆపలేదు కదా మరి మీ గుండె ఎందుకు 72 సార్లు కొట్టుకోవాల్సింది 200 సార్లు కొట్టుకుంటుంది? ఇది మరీ టూ మచ్ భయో ఇది మరీ టూ మచ్ భయో మధ్యలో ఏంటి నవ్వుతున్నారు? చూడండి ఆవిడ చీక్స్ ఆల్రెడీ మీ మధ్య లేదు ఫ్రెండ్షిప్ అంటారు అంతే కదా? 100%. నేను అడుగుతాను దానికి సమాధానం చెప్పండి. అడగండి. మీ లైఫ్ లో ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు, అందులోని ఒకరు ఈవిడే అంటే ఉంటారా ఉండరా? డెఫినెట్ గా ఉంటుంది. మీ లైఫ్ లో కూడా ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు, అందులో రవికృష్ణ ఉంటాడంటే ఉంటాడా ఉండడా? 100% ఉంటాడు. చాలు. మీరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. నేను సినిమా టైటిల్ చెప్పడం తప్ప అండి. ఓకే హ్యాపీగా మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి. ఓకే, ఇప్పుడు స్నేహమేరా జీవితంలో నెక్స్ట్ మనలో ఉన్న ఒక ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో వచ్చి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో లెట్స్ వెల్కమ్ జీవన్ అండ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ జీవన్. నా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా బావ. సో నాకు చిన్నప్పటి నుంచి నేను ఏది చేయాలన్నా కూడా మా బావగారు సో నాకు ఎప్పుడు తోడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా నాకు తోడు ఉన్నాడు. మా బావగారు నాకు ఒక ఫ్రెండ్ లాగా నా పక్కన లేకపోతే నిజంగా ఈరోజు నేను బతికి బయటపడేవాడిని కాదు. అనుక్షణం నా గురించి తప్పించి వీడు ఎలాగైనా బ్రతకాలి అని చెప్పేసి అని హాస్పిటల్లో చుట్టూ తిరిగి డాక్టర్స్ తో మాట్లాడి చేశాడు. నిజంగా థ్యాంక్ యూ బాబా. నా జబర్దస్త్ ఫ్యామిలీ సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, సీన్ అన్న, ఆది అన్న, మా టీమ్ లీడర్స్ అందరూ, భాస్కర్ అన్న ఫస్ట్ వెంకీ నా ఫోటో తీసి గ్రూప్ లో పెట్టాడు. నిజంగా నా జబర్దస్త్ ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చేవన్నీ కాదు. నన్ను నేను తట్టుకోలేకపోతున్నా ప్లీజ్. నా బ్యాడ్ లక్ ఏంటో 2 సార్లు సీరియస్ అయింది మేడం. ఫస్ట్ టైం ఓకే బ్రతికాడు వీడు బయటపడ్డాడు అని, తర్వాత సెకండ్ సారి ఇంకా డేంజర్ అయిపోయా. సో ఇంకా అప్పుడు ఆశలు లేవు. మా అమ్మ అయితే మళ్ళీ ఇక్కడికి రావాలని రాసి పెట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నాకు సహాయం చేసిన నా మిత్రులందరికీ, సో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించలేకపోయా కానీ వాళ్ళందరి తరపున మా బావగారు అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు హెల్ప్ చేసిన జబర్దస్త్ ఫ్యామిలీ అందరికీ అండ్ మలెమాల సంస్థ వీరందరికి కూడా నా ఆజన్మాంతో రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మనందరూ ఇలా కలిసి ఉన్నంత వరకు మనలో ఏ ఒక్కడికి ఏమీ కాదు. హ్యాపీగా ఎప్పుడు ఇలా ఉంటాం.
అరే కరోనా వచ్చిపోయిద్ది, ఫ్రెండ్షిప్ రావడమే, పోవడం ఉండదు. బావు గారు మీ మాటల్లో. అందరికి నమస్కారం అండి. ఈ రోజు మన జీవన్ ఇక్కడ ఉన్నాడంటే స్నేహం అనేది లేకపోతే ఇక్కడ ఈ రోజు జీవన్ లేడు. ప్రత్యక్షంగా ఫ్రెండ్షిప్ అనే వాళ్ళు ముందుకు వచ్చేసి రామ్ ప్రసాద్ అన్న కావచ్చు, మన రాకేష్ అన్న కావచ్చు, సీన్ అన్న కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తెలుసుకొని డాక్టర్లతో మాట్లాడి మా జీవన్ కాపాడుకోవాలన్నటువంటి ఆతృత తాపత్రం చూసాను కల్లారా. అది చెప్పలేను, ఎందుకంటే ఒక్క దశలో చెప్పాలంటే మా జీవన్ బతకలు కావచ్చు ఏడిచాను. అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఫ్రెండ్షిప్ శుభాకాంక్ష. ఇప్పుడు స్నేహమేరా జీవితంలోని నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ మ్యాగీ. మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఏంట్రా చీఫ్ గెస్ట్ లో వచ్చేసా, కూర్చుంటే ఇక్కడ మాట్లాడాలిగా. దిస్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ మ్యాగీ. 2 నిమిషాలు అయిపోతాడు, 2 నిమిషాలు అయిపోతాడు. చిన్న బ్రేక్, ఒక నిమిషం. నీ చిన్న బ్రేక్, నా చిన్న క్లచ్, నా చిన్న క్లచ్. ఈజ్ ఎ డైరెక్టర్. మారుతి గారి స్క్రిప్ట్ ఒకటి డైరెక్ట్ చేస్తున్నాడు యాక్చువల్లీ. సో హ్యాపీ ఫర్ అస్. నేను మరి ఫార్మల్ గా అడిగితే బాగోదు. సేనా చెప్పరా వీడి గురించి. నాకు వాడు ఒక ఉపేంద్ర, నాకు ఒక అర్జున్ రెడ్డి, ఇలాంటి క్యారెక్టరేషన్ అన్ని నేను ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ క్రితం చూసాను. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ హెల్ప్ అనగానే ఇంకా వాడు కూడా ఇచ్చేస్తాడు ప్రాణం. వాడి గురించి ఒక మాటలో చెప్పలేము. మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారు, పోషించారు, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా దగ్గర పని చేస్తూ 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 ఆఖరికి బంగారం పెట్టే కోటి దగ్గరికి వెళ్ళినట్టు నేను ఆడి దగ్గరికి వెళ్ళాను, మ్యాగీ దగ్గరికి. నన్ను చంటి పిల్లల సంకలో పెట్టుకొని ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు వాడి దగ్గరే ఉన్నాను. ఇద్దరం కలిసే ఉన్నాం. ఒక చిన్న దాన్ని ఏమంటారా, ఫామ్ హౌస్. ఫామ్ హౌస్. వద్దు, ఆ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అనొద్దు దాన్ని. ఆ ఫామ్ హౌస్ నువ్వు ఎలా వచ్చావు తెలుసా? ఎన్నొద్దు, ఆ పర్సన్స్. ఇందాక నేను ఎందుకు అర్జున్ రెడ్డి అని అంటే, ఈజ్ ఏ డాక్టర్, యాక్టర్ అవుదాని వచ్చాడు, డైరెక్టర్ అయిపోయాడు. ఈ డొంక తిరుగులే వద్దు, డైరెక్ట్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. అరే, రే, 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 రే. నేను సీనియర్ యాక్చువల్లీ జబలం ఉన్నప్పుడు వన్ ఫైన్ నైట్, ఐ థింక్ midnight 12 o'clock, నైట్ ఏంటి? ఆ రోజు రాత్రి ఈడు మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్ రా, కూర్చో. ఏయ్, ఎందుకు అడుగుతారా? నా ఫ్రెండ్ కి ఎందుకు అడుగుతారా మీరు? నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి? ఫ్రెండ్షిప్ ఏంటి, మీ మధ్యలో మెమరీస్ ఏంటి తెలుసుకోవడానికి. మనోడు వచ్చాడు, నా అడిగే వాడిని అడగొద్దా? అన్నా మీవి మెమరీసే, మనోడిది మెమరీ కార్డు, మనోడిది మెమరీ కార్డు. థ్యాంక్స్ రా మ్యాగీ. మీకు